ఈ టోకన్ల సిస్టమ్ అనేది కూడా గత ప్రభుత్వమే పెట్టిందని చెప్పాను. కానీ గత ప్రభుత్వంలో టోకన్ సిస్టమ్ పెట్టినా వారు పకడ్బందీగా ఏర్పాటు చేసి ఒక క్రమ పద్ధతిలో అవన్నీ చేశారు కాబట్టి ఎటువంటి సంఘటనలు కూడా జరుపుకోకుండా మంచి ఎక్కడ జరిగింది కూడా. ఈరోజు అటువంటిది అనేది కూడా చర్యలు తీసుకున్న దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం చెందారు, నిర్లక్ష్యం వహించినారు కాబట్టి ఇటువంటి దుర్ఘటన జరిగినాయని చెప్పేసి గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా టీటీడీ బోర్డు కానీ అధికారులు, ప్రభుత్వం కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఏదైనా మంచి జరిగితే వారే చేసినట్లుగా, తర్వాత ఏదైనా కానీ సరిగా లేకపోతే గత ప్రభుత్వంపై నిందలేసేది దాదాపు 7 నెలల నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా చేస్తున్నాం. అటువంటిదే ఈరోజు ఈ టీటీడీలో నిన్న జరిగిన తిరుమలలో జరిగిన దానిపైన కూడా ఈరోజు కూడా చెప్తున్నారు. మంచి జరిగితే మీది, మంచి ఏదైనా కానీ కీడు కానీ ఏదైనా దుర్ఘటనలు జరిగితే గత ప్రభుత్వాన్ని నిందించడం, ఇవన్నీ కూడా మీకు పరిపాటి కూడా అయిపోయింది ఈ ప్రభుత్వానికి. ఏదేమైనా కానీ ఇప్పటికైనా కానీ గట్టి పగడ్బందీ చర్యలు తీసుకొని వెంటనే వారికి ఆర్థిక సహాయం అనేది కూడా పెద్ద ఎత్తున ఎస్కేషన్ కూడా ప్రకటించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. తిరుపతిలో తొక్కిసలాట జరిగి 6 చనిపోవడం దారుణమన్నారు వైఎస్ఆర్సీపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు వైఈపీ రెడ్డి. ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఘటనపై దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని వైఈపీ రెడ్డి డిమాండ్ చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకన్ల గురించి తిరుపతిలో జరిగిన దుర్ఘటనలో భక్తులు చనిపోవడం చాలా బాధాకరము, దురదృష్టకరము. ఈ దుర్ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఎలా మేలు చేయాలి, ఎలా పరిపాలన చేయాలి అనే దాని మీద కంటే గత ప్రభుత్వం మీద, గత ప్రభుత్వ నాయకుల మీద, అధికారుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టడం ఉన్నటువంటి కక్షపూరిత చర్యల మీదనే దృష్టంతా సాధించి తన చేతకాంతనాన్ని తెలియజేసింది.